సీఎం చంద్రబాబు లోకేష్ కు మాజీ మంత్రి అంబటి సవాల్ విసిరారు. మెగా డిఎస్సీ ఏపీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ విచారణ ప్రభుత్వం సిద్ధమా అంటూ ప్రశ్నించారు. జగన్ చేసిన సవాల్పై చంద్రబాబు లోకేష్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. పవన్ కళ్యాణ్ కేబినెట్ సమస్యలకు హాజరు కాకపోవడానికి కారణం చెప్పాలని, చంద్రబాబు పవన్ మధ్య ఆరోగ్యకర సంబంధాలు దెబ్బతిన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఏపీఎస్సీ ఎగ్జామ్స్ మీద గాని దాని మీద కూడా, అలాగే మెగా డిఎస్సీ పేరు మీద జరిగినటువంటి అన్యాయాల అక్రమాల గురించి, స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాల గురించి సిబిఐ ఎంక్వైరీ వేయండి, ఛాలెంజ్ అని చెప్తే బాబు కొడుకులు ఎందుకు మాట్లాడటం లేదు, ఎందుకు నోరు విప్పటం లేదు? ఇప్పుడుగానే ఏమైనా విప్పుతారా? తండ్రి తనయులు బాబు కొడుకులు విప్పి ధైర్యంగా ముందుకు రండి, అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు. లేకపోతే నేను చెప్తున్నా, 100కి 100 రూపాయలు డిఎస్సీ ఎగ్జామ్స్ లో నీకు కావలసిన వాళ్ళకి వందలాది మందికి ఉద్యోగాలు ఇప్పించుకున్న మాట 100కి 100 రూపాయలు వాస్తవం. నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటే చర్చకు వస్తా అంటాడు ఆయన. ఏంటి చర్చలు అయ్యేదా? సిబిఐ ఎంక్వైరీ చేద్దాం రండి ముందుకి అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. దానికి మాత్రం సమాధానం చెప్పకుండా పారిపోయేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఆ పారిపోవడంలోనే అర్థమైంది డిఎస్సీలో మోసాలు చేశారు, డిఎస్సీలో అక్రమంగా కొంతమందికి ఉద్యోగాలు నారా లోకేష్ గారు ఇప్పించారనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. వారు సిబిఐ ఎంక్వైరీకి ముందుకు రాకపోవటం, అనారోగ్యంలో రావడం లేదో, లేకపోతే వారిద్దరి మధ్యన ఆరోగ్యకరమైనటువంటి మిత్రత్వం ఏమన్నా దెబ్బతిందో నాకు తెలియదు నాయన. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ మధ్యన కేబినెట్ మీటింగ్లకు మాత్రం ఆయన రావడం లేదు. ఎందుకు రావడం లేదని ఆయనన్నా చెప్పాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారన్నా చెప్పాలి. ఏపీఎస్సీ ఎగ్జామ్స్